చాలా ఒప్పుకుంది. ఈ క్షణాన్ని నేను జీవితాంతం మరవను. అంత బాగుంది. ఆ చివరి క్షణాలు ఈ సముద్రంతో గుర్తుండిపోతాయి. అలా నీరు లేని చేపల్లే తీసుకెళ్తున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం బీచ్ చూద్దాము. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ అంటే 2 మీన్స్ ఉన్నాయి. ఒకటి సీ, ఇంకోటి చూద్దాం. మొత్తానికి బీచ్ దగ్గరకు వచ్చేసాము. నైట్ హౌస్ దాని మీద కూడా ఎక్కే ప్లాన్ ఉంది. అండ్ నైట్ హౌస్ కనబడుతుంది కదా, నైట్ హౌస్ ముందు బీచ్. మంగినపూడి బీచ్ ఇది ఎంట్రన్స్. అండ్ బీచ్కి అంతా ఇదిగో ఇలా ఉంది. రోజుల నుంచే చూడాల్సిన కళ. ఇప్పుడు 23 ఏళ్ళకి బీచ్ ఉంటామని. సో బీచ్కి రాగానే ఇదంతా ఫుల్ కౌంటర్. ఇదంతా ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ. సో ఫైనల్లీ చాలా జనాలు బాబా, కానీ చెత్త చెత్త చేసి పెట్టారంతా. అరే ఏంట్రా లోపల దారి లేదా? కొట్టు. బీచ్ సంద్రపువల్. వావ్, అక్కడ శివుని విగ్రహం ఉంది. చాలా జనాలు అయితే వచ్చేసారు ఇక్కడ. జాతకాలు చెప్పేటోళ్ళు కూడా అదే బీచ్ కూడా వస్తుంది కదా. అది బీచ్ కానీ జనాల రద్దీ, ఇదంతా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇలాగే వదిలేశారు. ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుంది అన్న. ఇదంతా బీచ్ స్టిల్ స్టార్టింగ్లోనే ఉంది. మెల్లగరా ఇసుక చాలా దుమ్ము దుమ్ము ఉంది, దుమ్ము ఇసుక. దిగనా? అమ్మా ఇక్కడ శివలింగము. అండ్ కలర్ ఫోటో మూవీ కూడా ఇక్కడే జరిగింది. చాలా సినిమాలు కూడా ఇక్కడే జరిగాయి. శివలింగము ఖచ్చితంగా అభిషేకం చేస్తాయి ఈరోజు, ఇది మాత్రం కన్ఫామ్. నిజమైన పాము లెక్కుందా అసలు. బీచ్కి వచ్చేసారి శివుడి దర్శనం అయిపోయింది. ఇంకా బీచ్లో చక్కగా ఈరోజు అయితే ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేస్తా సముద్రపు నీళ్ళతో. అండ్ ఇక్కడ రావణాసుడు అనుకుంటా, తెలీదు మరి. అండ్ அங்கே பாரு பீச்.
ఎక్సైటెడ్. చాలా బాగుంది. జనాలు ఎంత రద్దీ ఉంది చూడాలి అసలు బీచ్లో. జనాల రద్దీ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ బీచ్లో ఎప్పుడు వైట్ వేసుకోవాలి అందుకని చెప్పేసి అది నాకు సెంటిమెంట్. అందుకని బీచ్లో వైట్ వేసుకున్నా. అలలే చిట్టలలే అటు వచ్చిపోయే అలలే. బీచ్కి వచ్చేసా. నా కాళ్ళు బీచ్ ఇక్కడ బీచ్ ఇక్కడ ప్రదీప్ ఫైనల్గా వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ రా. బీచ్ ఎన్ని రోజుల నుంచో చూడాలి అని అనుకున్నాను, ఫైనల్లీ చూసేసాను. మొదటి అడుగు. రా రా కాళ్ళని దడిపేస్తుంది. ఎంత బాగుంది అసలు. చాలా ఉప్పు ఉందిరా. అరే నా చెప్పులు ఎక్కడ వదిలేసారా? అక్కడ శివుడి దగ్గర వదిలేసాను నా చెప్పులు. అండ్ నేను బీచ్కి వచ్చేసా. ఏం లేదు, చలో. ఇది ఫైనల్గా బీచ్ చూడ్డాము. అక్కడ పడవలు, అక్కడికి వెళ్తాము. అండ్ చాలామంది అయితే కుర్చీలు, ఐస్ క్రీమ్లు, ప్లాస్టిక్లు ఇవన్నీ తెచ్చి బీచ్లో వేసేసి ఇంతమంది కదా, చాలామంది పూజలు చేసుకుంటున్నారా. అదే పెద్దవాళ్ళకి ఏదైనా పెట్టుకున్నా కానీ. అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే బీచ్లో మనకి ఉప్పు దొరుకుతుంది. ఏం లేదు, సెల్ఫీ వీడియో సెల్ఫ్ ఆనందం. ఎవరు అవసరం లేదు, ఎవరిని ఇది కూడా ఎక్కువగా నమ్మకూడదు. మనము ఎప్పుడు ఏంటి సొంతంగా ఆనందపడడం అయితే నేర్చేసుకోవాలి. ఏమైనా దొరుకుతాయంటే అంత చెత్త చెదారమే ఉంది. నూరగా అక్కడ ఏదో కడుతున్నారు బీచ్ మధ్యలో నుంచి. ప్రదీప్ ఎక్కడున్నావురా? నేనైతే అలని ఎంతో బాగుంది, ఎంతో హ్యాపీగా ఉంది. ఇది ఎంటైర్ బీచ్ ఇంకా డెవలపింగ్లో ఉంది. అండ్ జనాలు అయితే విపరీతంగా వచ్చారు ఇక్కడైతే. నా చెప్పులు అక్కడ ఉన్నాయిరా, శివలింగం దగ్గర. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. ఈ టైంలో బీచ్ అలలు కూడా ఎక్కువ ఉన్నాయి, సముద్రపు అలలు. చలో వచ్చేనా, పదరా వెళ్దాం. ఎవరిని తీయట్లేదు. సో నేను బండి మీద పక్కన బీచ్. సో మనం వెళ్ళేది ఆ చోటుకి. చాలా బాగుంది, కాకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు అవి చేసేసి చెత్తగా చేశారు. ఈ ప్లేస్ బాగుంది కదరా, ఈ ప్లేస్ బాగుంది. అక్కడ పడవల దగ్గరికి వెళ్దాం రా ఫస్ట్. లేదు అక్కడ దాకా.
క్రాబ్. ఫుల్గా బీచ్ హైగా తీసాము, కానీ అన్ఫార్చునేట్లీ ప్రదీప్ ఫోన్ హ్యాండ్ ఇచ్చింది. ఏంటో చైనా లాంగ్వేజ్ వస్తుంది. ఏం చేస్తాం, ఇంకా ఒక ఫోన్తో మేనేజ్ చేస్తున్నాము. వాడేమో నీళ్ళల్లో తడిసి ముద్దవుతున్నాడు. నేను తడుద్దామంటే వైట్ షర్ట్ ఉంది కదా, అందుకని. ఫైనల్లీ సముద్రానికి అయితే వచ్చేసాము. పూర్తిగా అయిపోయింది అంతా చూసి. ఇక్కడ వరకు వెళ్ళాము. అండ్ అక్కడ ఏదో కడుతున్నారు. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. మంచి వీడియోలు అయితే తీసాను అని అనుకుంటున్నా. మంచి వీడియోలు తీసానో లేదో తెలియదు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అని చెప్పేసి. ఏమైందిరా? బండి నడపడానికి రావట్లేదు. ఇసుకలో బండి నడపడానికి వస్తుందా మరి? అరే ఏంట్రా? ప్రదీప్ థ్యాంక్స్ రా, బీచ్కి తీసుకొచ్చావు. ఏంద్రా కష్టాలు పడుతున్నావు? బీచ్ 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 పని అయిపోయింది. ఏ అరే ఏంద్రా, ఇసుకనా బుస్కనా రా ఇది? ఫైనల్లీ చాలా టైం అయిపోయింది. నైట్ కూడా వస్తుంది. సో ఇది అండి బీచ్, నా బీచ్ టూర్. నా బట్టలంతా బుస్క అయిపోయింది. ప్రదీప్ ఏమో బండి మామూలు